చేయబెట్టండి. ఎన్ని భాగాలు ఇలా పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి, ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? విజయ ప్రవేశం. యేసు క్రీస్తు వారు, గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు వారు మరణించి మూడో దినమున లేస్తానని చెప్పిన విషయాన్ని, ఆయన మరణించి లేస్తాడన్న విజయ మహోత్సవం జరుపుకునే రోజే ఇది. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? అమ్మాయి కక్క. హల్లెలూయా. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్పనా? మీరు అందరు ఇక్కడ, మీ మనసులు ఇక్కడ లేవు అని నాకు తెలుస్తుంది. ఏమైతుంది ఎరిగినా? మీ బాడీ మాత్రం ఇక్కడ ప్రజెంట్ అయింది, కానీ మీ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అయింది. వాక్య విషయంలో ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఇలా. ఎందుకంటే వాక్యము ద్వారా యేసుక్రీస్తు గురించి ఇంకా కొంచెం తెలుసుకుంటాం. నీ జీవితాంతం తెలుసుకున్నా ఆయన గురించి తక్కువనే, కానీ ఇప్పుడు ఆ తక్కువనన్నా తీర్చుకోవడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. చాలా మంది ఏ విధంగా ఇష్టపడుతున్నారంటే, వాక్యం అంటే కొన్ని బలపరచు మాటలు, ఇలాంటి కథలు, ఏమైనా బుర్ర కథల్లాగా చెప్తున్నా అంటే, ఓ నా సహోదరుడి, నా సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అని ఇలాంటి చిన్న చిన్న కథలు చెప్తున్నా అంటే, ఆ కథను ఒక గంట చెప్పే వరకు ఇదే మా దేవుడు అనుకుని ఆ కథను స్టేటస్లు కానీ ఈ కథలు కానీ నేను చూస్తున్నా, బాగా చూస్తున్నా. కానీ వాక్యం కనబడట్లేదు అందరిలో. ఏం కనబడుతుంది? వాక్యము నీ జీవితాంతము చదివినా గాని నీవు తెలుసుకోవాల్సినది చాలా ఉన్నది. అందుకనే ప్రభువుల వారు మట్టలాదివారం చేసుకుంటాం కదా. ఎంతమందికి తెలుసు మట్టలాదివారం గురించి? ఎంతమందికి తెలుసు? ఈసారి ధూమ్ ధామ్గా చేస్తాం మట్టలాదివారం. ఈసారి చూడండి, మీరు, నేను చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నార్మల్గా చేయను మట్టలాదివారం, ఈసారి ధూమ్ ధామ్. హల్లెలూయా. ఎందుకు ఎరికేనా? ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువుల వారు 3 సార్లు చెప్పారు. ఎన్నిసార్లు చెప్పారు శిష్యులకు? ఏమని చెప్పాడు? మనుష్య కుమారుడు అన్యుల చేతికి అప్పజెప్పబడి, దూషింపబడి, కొట్టివేయబడి, చదువుకున్నామా లేదా? 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో 3 మార్లు చెప్పబడి ఉన్నది కదా. 3వ మారు అప్పజెప్పబడతాడు, ఆయన పడతాడు. అందుకనే కదా యోహాను యాకోబు ఏమన్నాడు? నీ కుడి పక్కన ఎడమ పక్కన నాకు స్థానం కావాలని అడిగింది. ఎందుకు? 3వ మార్లు, 3వసారే కదా. మర్చిపోతున్నారు. అందుకనే వాక్యం రోజు రోజు వింటంటే, కొంచెం రోజు ప్రతి వారం వింటుండంటే మనకు చాలా నెమ్మది కలుగుతుంది. అది గుర్తు పెట్టుకోవాలి. చదువు రాని వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలా? మైండ్లో పెట్టుకోవాలా. అర్థమైందా? ఇది మహాసముద్రం. ఇది అర్థమైందా? పుట్టిన కాంచెలు మనం మరణించే వరకు అన్ని జ్ఞాపకం ఉంటాయండి. దీనిలో ఉండయా? బయట జరిగిన విషయాలు కూడా మహా గుర్తుంటా ఉంటాయి. ఉండయా? ఈ మహా జ్ఞాపక శక్తి ఉన్నది. ఇది చూడడానికి చిన్నగానే కనబడుతుంది, కానీ దీనిలో సముద్రమే దాగి ఉన్నది. అంతేనా కదా? ఏముంది దాగి ఉంది? మీ ఇట్లా పెట్టుకోండి, ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకోండి, దీంట్లో సముద్రము దాగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దీనిలో, ఈ సముద్రంలో దేవుని వాక్యాన్ని దూరుదాం. హల్లెలూయా. అయితే ప్రభువుల వారు మొదటి విషయాన్ని ఏంటంటే, యెరూషలేములో విజయ ప్రవేశం. యెరూషలేము అనగా దేవాలయము. ఏమిటి? దేవాలయంలో విజయ ప్రవేశము అంటే సంఘాన్ని సిద్ధపాటు చేయడానికి మొదలుగానే ఆయన సిద్ధపాటును ఏ విధంగా చేస్తున్నాడంటే విజయాన్ని ప్రకటిస్తున్నాడు. 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 11వ అధ్యాయం చూడండి, నేను చదువుతున్నాను, మీరు చూడండి. మీ బైబిల్లో ఉంది 42వ పేజ్ నెంబరు, కొత్త నిబంధనలు 42వ పేజ్ నెంబరు నేను చదువుతున్నాను. 1 నుండి 11 వరకు చదువుతాను. చూడు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెతనియా అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను 2 చూసి, మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట
తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచి, మరియు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచుండిన వారు, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచినట్లయితే. ప్రేమ గల తండ్రి, దయగల యేసయ్య, కరుణగల రక్షక, దయాదాక్షిణ పూర్ణుడా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ భయంకరమైన కోపమును మా మీద తండ్రి రానివ్వక, నీ దయా నీ కరుణాన్ని మాత్రమే మా పైన చూపించండి తండ్రి. మార్కు సువార్త 11వ అధ్యాయమును తండ్రి మేము ధ్యానించుచుండగా తండ్రి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు నేర్పించండి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు బాగున్నారు కదా? ఎంతమంది బాగున్నారు? బాగున్న వారు అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయ్యో ఇంత చిన్నగా తినొచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. తినలేని వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అయ్యో తినొచ్చిన అనుకోవాలన్నా తిని రాలేదనుకోవాలన్నా నేను? రెండు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. తిన్నా తినకున్నా కానీ మన మొహముల మాత్రము సంతోషము తగ్గకూడదు. అంతేనా? అయితే ప్రభువుల వారు యెరూషలేములో విజయ గీతము పాడడానికి ముందుగా ఆయన సిద్ధపరచుకున్నది ఏంటంటే గాడిద పిల్ల. హల్లెలూయా. ఏమంట? ఒక కాడ గాడిద, గాడిద పిల్ల అని ఉంటది. ఇక్కడ గాడిద, గాడిద పిల్ల. ఓకేనా? ఈ గాడిద గుర్తు ఏమిటంటే, వెనకట చాకలి వారు బట్టలు ఉతకడానికి బాగా ఉపయోగించేవారు. ఏదన్నా ప్రయాణమైపోయినప్పుడు వారి సామాను మోయడానికి గాని, లేకపోతే ఏది మోయడానికి కానీ గాడిదను బాగా ఉపయోగించేవారు. ఇప్పుడు అంటే బండ్లు వచ్చాయి, టెక్నాలజీ మారిపోయినది. హల్లెలూయా. ఇప్పుడు గూడ్స్ బండ్లు అవి వచ్చాయి, కానీ మొదట మాత్రం గాడిదనే. దాని తర్వాత ఎడ్ల బండిని ఉపయోగించారు. తెలుసా? ఏదైనా సామాన్ తీసుకోవడానికి. ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నాయి కనుక ఇప్పుడు ఇండ్లు కాల్ చేస్తున్నట్టే బండ్లు వస్తున్నాయి. లేదా మన బట్టలు అవి ఉతకడానికి ఏంటంటే అప్పుడు ఏంటంటే గాడిదనే ఉపయోగించేవారు. అర్థమైందా? గాడిద మీద ఎంత వేటైనా వేస్తే అది వేటు మోయడానికి అది చాలా పనికి వస్తుంది. తెలుసా? మీకు తెలుసో తెలియదో కానీ అది చూడడానికి చిన్నగానే కనబడుతుంది, కానీ దాని మీద ఎంత వేటేసినా మోయగలదు. తెలుసా? మనుషులు మోయలేని వేటు కూడా అది మోస్తుంది. అందుకని ఆ కాలమున అది కనబడినది ఎవరికి? అది మనుషులకు కనబడినది. ఇప్పుడు మనం చూసుకుంటే పెద్ద పెద్ద బండ్లు మన గూడ్స్ మోస్తున్నాయి. అవునా కదా? ఎంతెంత బండ్లు వస్తున్నాయి, ఎంతెంత వచ్చినాయి. అలా చూసుకున్నారంటే అది ఇప్పుడు ఎంత బరువునైనా మోయగలి ఇప్పుడు ఉన్నాయి కొన్ని అలాంటి టెక్నాలజీ, అలాంటి పరికరాలు మనకు వచ్చినాయి. కానీ ప్రభువుల వారు ఏం చేస్తున్నాడంటే ఆ బరువు మోసేదాన్ని, ఆ గాడిదని ఎన్నుకున్నప్పుడు ఆయన ఏందంటున్నాడంటే ఆ ఎన్నుకున్న గాడిద మీద ఆయన వెళ్ళడానికి ముందు దాని మీద ఏం పరిచారంట? దాన్ని కూర్చునేటప్పుడు బట్టలు పరిచారు. ఏం పరిచారు? బట్టలు. వింటున్నారా? బట్టలు. నీతి అనే గుర్తుపెట్టుకుని ఒకసారి ఒక వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదివిన తర్వాత ముందుకెళ్దాం. 19 ప్రకటన 19:8. త్వరగా మైకులో తీయాలి. ఈ మైక్ ఈ మైక్. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఏందంట? ధరించుకొనుటకు. ఒక నిమిషం చాలక్క. ఏమంట? ధరించుకొనుటకు సన్నని నారబట్ట. అంతేనా? సన్నని నారబట్ట అంటే అయ్యో అన్న వేసుకొచ్చిండు చూడు ఈరోజు. ఎవరు? నారద అన్న వేసుకొచ్చిన మంచి అది నారబట్ట సన్నగా. ఎందుకంటే లోపల కొంచెం కనబడతా ఉంటది, ఇట్లా చూసినప్పుడు కనబడతా వైట్. అలాంటి బట్ట వేసుకొని వచ్చిందంట. ఈ బట్ట వేసుకున్నది ఏంటంటే అది నీతికి గుర్తయి ఉన్నది. దేనికి గుర్తున్నది? అక్కడ ఉందా లేదా? చదవక్క, ఇప్పుడు చదువు.
మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏందంటమ్మా? ఎవరి నీతి క్రియలట? పరిశుద్ధుల నీతి క్రియలు. ఎవరి? మళ్ళీ గట్టిగా. పరిశుద్ధుల నీతి క్రియలు. అందరు చెప్పాలా? మీరు చెప్పట్లేదు, మీరు నిద్రపోతున్నారా? పరిశుద్ధుల నీతి క్రియలు. తినరాలేదా? తినొచ్చినా తినరాలేదా? నీళ్ళు తాగుకొని పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు. నీతి క్రియలు. అయితే ప్రతి ఒక్క మనిషి ఇక్కడ ఉన్నవారు ఏమంటున్నారైతే వారు వేసుకున్న బట్టలు అనగా వారి నీతి క్రియలు. అదే విషయం చూసుకుంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో చూసుకుంటే రక్షణ వస్త్రము అని ఉంటది. అక్కడ ఏమని ఉంటది ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనము. ఇక నేను వెళ్ళిపోతున్నా, కొంచెం స్పీడ్ గా వెళ్ళిపోతా, మీరు వినడానికి ఆలోచించడానికి. చూడండి వెంకటరాజం, వెంకటరాజం ఇటు చూడు, విను, నేనేం చెప్తున్నాను విను, మంచిగా గట్టిగా విను. చదవాలి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణాలతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు. నీకు ధరింపజేసి ఉన్నాడు. ఎవరికి ధరింపజేసి ఉన్నాడు? ప్రభువుల వారు మీకు మాకు అందరికి ధరింపజేసి ఉన్నాడు. ఆయన విజయ గీతానికి ముందుకు వెళ్లే ముందు వారి రక్షణ వస్త్రములు, వారి పాపం అనే వస్త్రములు తీసి ఆ గాడిద పిల్ల మీద కూర్చోబెట్టారు. హల్లెలూయా. పరిచారు. ఏం పరిచారు? వారి పాపము. అందుకనే దావీదుకారుడు అంటాడు కదా, నా తల్లి గర్భములోనే నేను పాపంగా జన్మించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపం అనే వస్త్రములు వీళ్ళందరూ ఉన్నారు. ప్రభువుల వారేమో నీతి వస్త్రం ఇవ్వాలని చూస్తున్నారు, వీరమనేమో పాపం అనే వస్త్రాన్ని. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వారికి రక్షణ కలగాలి గనక వారు విజయ గీతంలో వారు పాలు పొందుకుంటున్నారు గనక వారికి రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యం. అవునా కదా? ప్రభువుల వారు మరణించి లేస్తానని చెప్పినప్పుడు ఆయన విజయ గీతంలో ప్రవేశించడానికి ఆయనకు వచ్చినప్పుడు వారికి ఆయన ఎందుకు ఆ విజయ గీతాన్ని చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, వారికి రక్షణ కావాలి. ఏం కావాలా? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన దాని ద్వారా మన అందరికీ ఆయన రక్తం ద్వారా రక్షణ కలిగిందా కలగలేదా? ఆ రక్షణలో మనం జీవిస్తున్నాం. మనందరికీ రక్షణ కావాలి అంటే మన పాపం అనే రక్షణ అనే వస్త్రం ఏంటంట? ఇక పాపం అంటే ఊకే బాధపడుతుంది కావచ్చు కనుక మన రక్షణ అనే వస్త్రమును ఏం చేశారంట? తీసి ఏం చేశారు? ముందుగాల గాడిద పిల్ల మీద వేశారు. ఎవరి మీద వేశారు? ముందుగాల నీవు ఏమైనా దేవునికి చేయాలనుకుంటే దేవుని ఎదుట నీవు ఏం ఒప్పుకోవాలంటే ముందు దేవుని మీద నీ భారము మోపాలి. నీ రక్షణ భారమైనా నీ పాపం అనే భారమైనా దాని మీద మోపాలి. రెండవదిగా ఆయన ఎదుట పరుండ చేయాల. హల్లెలూయా. ఏం చేయాలా? రెండవదిగా ఏం చేశారంటే వారు దారి పొడవుతో పరిచారట. ఏం పరిచారు చూద్దామా? 7వ వచనం. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. అబ్బా, ఏం చేశారట? అనేకులు తమ బట్టలను. ఏమిటి బట్టలను? మరి ఏ బట్టలమ్మా? ఎందుకు పరిచారమ్మా అంటే ఈయన రాజు, ఈయన పాపముల రక్షకుడు అన్న విషయాన్ని వాళ్ళు ఎరిగారు. వారి కాలమున, ఇజ్రాయిల్ల కాలమున ఒక రాజును ఎన్నుకోవాలంటే వారి పై వస్త్రములు ఏవైతే ఉన్నారో, ఇప్పుడు అక్క వాళ్ళు వేసుకున్నారుగా ఈ చున్ని దుప్పటి ఇవి ఉన్నాయి కదా, ఇలాంటి పై వస్త్రములు వారి దారి పొడవుతున్న పరిచే వాళ్ళట. ఒకసారి యేహూ రాజును అభిషేకించినప్పుడు, ఇది రాజుల గ్రంథంలో ఉంటది, ఒకసారి చూడండి. 1 రాజులు 9వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది. ప్రవక్తలందరూ కలిసి ఒక మనుషుణ్ణి ఎవరో ఒక మనుషుని అనుకున్నాం, యేహూ అని ఉన్నది. ఎవరన్నా మనుషుని రాజుగా దేవుడు చెప్పినప్పుడు అభిషేకించినప్పుడు ఆ రాజును అంగీకరించడానికి ఈ జనులందరూ ఏం చేశారట ఎవరికైనా? వారి బట్టలు ఆ రాజు నడిచి వస్తుందంటే ఆ మెట్లుంటాయి కదా, లేదా దారి ఉంటాయి కదా, ఆ దారి మీద పరిచేవారు. ఇది వారి నిబంధన. ఎందుకు వారి పై వస్త్రములు తీసి పరిచేవారు? తీశారు 1వ రాజులు 9వ అధ్యాయం 13వ వచనం. 1వ రాజులు 9వ అధ్యాయం. సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాఠమైనను నేటి వరకు వాటికి కాబుల్ అని పేరు. సారీ 1 నిమిషం. 2వ రాజులు తీయండి. నేను చెప్తున్నా. 2వ రాజులు
9వ అధ్యాయం, సారీ నేనే తప్పుగా చెప్పాను, 2వ రాజులు 9వ అధ్యాయం 13వ వచనం. అంతటా వారు ఉమ్, అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని ఆ, మెట్ల మీద అతన్ని కింద పరిచి ఆ, బాకా ఊదించి ఆ. యోహు రాజు అయినని చాటించిరి. ఏందంట, యోహు అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషునికి ఆ ఉత్తం చదువుకుంటూ పోతే ప్రవక్తలు వచ్చి ముందుగా ఆయనను అభిషేకించారు. ఎందుకు అభిషేకించారంటే దేవుడు చెప్పాడు ఈయనను రాజుగా నేను చేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు ప్రవక్తలు వచ్చి అభిషేకించినప్పుడు ప్రజలు అంగీకరించాలి కదా, దేవుడు అంగీకరించాడు. తర్వాత ప్రజలు అంగీకరించాలంటే ప్రజల నిర్ణయం ఏంటంటే వారు వేసుకున్న వస్త్రములు, వాళ్ళ చొక్కలు కానీ, వారి చెన్నెలు కానీ, లేదా వారి ఖర్చీపులు కానీ, అవన్నీ ఏం చేశారట, రాజు ముందట పరిచారు. అంటే ఆ రాజు నాయకుడు, ఆయన మమ్మల్ని ఏలడానికి సమర్థుడు అని మేము ఆయనను నమ్ముతున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఓటేసి గెలిపిస్తున్న నాయకులను గెలిపిస్తున్నాం కదా. ఎందుకు గెలిపిస్తున్నాము, ఓటు ఎందుకు వేస్తున్నాము? ఆయన సమర్థుడు, ఆయన పాలనలో మేమందరం మంచిగా బ్రతుకుతాము, ఇక మంచిగా ఉంటామన్న నమ్మకం ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యే రీతిలో, అవునా కదా? ఆ విధముగా రాజు పాలనలో మేము కూడా ఉంటామని వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పై వస్త్రమును తీసి కింద పారవేస్తున్నారు. హల్లెలూయా. అంటే ఓటేస్తున్నారు ఆయనకు, ఈయననే మా రాజు ఎన్నుకుంటున్నారు. అర్థమవుతుందా? ఏమన్నా వ్యర్థమవుతుందా? మరి మీరందరూ సైలెంట్గా ఉంటే నేనేం చెప్పాలా? మీలో హుషారు కనబడతలేదు, ఒక్కరిద్దరిలో కనబడుతుంది నాకు. అన్న మంచి హుషారు ఉన్నాడు, దేవేందర్ హుషారు ఉన్నాడు, అక్క స్వరూపక్క హుషారుగా ఉన్నది, ఈ అమ్మనైతే అసలే హుషారుగా లేదు, ఈ అమ్మనైతే జ్వరం వచ్చింది. ఇక అంతేనా? ఇక చూడు ఎంత మందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఇక మా మౌనికక్కన అయితే ఇక ఏం పట్టించుకున్నట్టే లేదు. ఇక హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనసేమో మన కొరనేలు అన్నదేమో అటున్నది ఇటున్నది, రెండు దిక్కుల మనసు ఉన్నది. అందుకనే వాక్యం వినలేకపోతున్నారు. ఇక కిరణ్ అన్ననేమో నేనేం చెప్తా, ఏం చేయాలి తీయరాదు, ఇక అన్న చెప్తాండి, ఇక చెప్పని అన్నట్టు అన్నున్నది. ఈ అక్కనేమో ఏం చేద్దాంలే అన్నట్టు అక్క చూస్తుంది. హల్లెలూయా. చూసినావా? మీ అందరినీ నేను గమనిస్తూనే ఉన్నా. ఇవన్నీ ఎందుకు అన్నట్టుగానే అన్న ఏమో చెప్తాడు, నిద్రపోతాడు. హల్లెలూయా. చూసావా? ఒక్కొక్కరికి ఒక్కొక్క మనోభావనలు ఉన్నాయి. అయితే ఇక్కడ రాజు గురించి చెప్తున్నాను. రాజు ప్రభువుల వారు, ఆయనే మా రక్షకుడు, ఆయనే మా రాజు, ఆయన ద్వారానే మాకు రక్షణ ఉంది, ఆయన ద్వారానే మాకు పాపక్షమాపణ జరుగుతుందని అక్కడ ఉన్న ప్రజలందరూ నమ్మి ఏం చేశారంటే శిష్యులకి ఏదైతే ఆజ్ఞాపించిండో ఆజ్ఞాపించినది తీసుకొచ్చినప్పుడు మొదట ఆ గాడిద పిల్ల మీద పరిచారు బట్టలు. అంటే వారి రక్షణకు, ఎందుకంటే మొదట ప్రభువుల వారు మీరే చేయాలి, మీరు కూర్చోవాలని అక్కడ చేస్తారు. తర్వాత ఆయన ప్రయాణిస్తుంటే ఆయన ప్రయాణం అంతా దారి పొడవుత, గుర్తుపెట్టుకోండి ఏందంట, దారి పొడవున పడిచిరి. ఉన్నదా లేదా? దారి పొడవుతనగా నీవు బ్రతికిన నుండి చనిపోయే వరకు. అర్థమవుతుందా? దారి ఏమన్నా చిన్నగా ఉంటుందా? దారిలు చిన్నగా ఉంటాయా? ఒక్కసారి నేషనల్ హైవే ఎక్కి చూడండి ఒకసారి. ఇక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ నుండి మన వరంగల్ ఈ జాకారం నుండి ఇక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ నుండి ఢిల్లీ దాకా దారి ఉన్నది. ఉన్నదా లేదా? తెలుసా తెలియదా? నేను వెళ్ళాను బై రోడ్లో వెళ్ళాను, తెలుసు నాకు దారి ఎంత పొడవు ఉన్నది. దారి అక్కడ వెళ్ళిన తర్వాత తగ్గుతుందా? అక్కడ నుండి ఇంకా ఎక్కడికో దారిలు ఉన్నాయి, దారిలు లేవు. దారి పొడవుత పరిచిరి. దారి అనగా నీ జీవితానికి గుర్తయి ఉన్నది. ఏం గుర్తున్నది? నీవు పుట్టిన కాంచెలి మొదలు పెడితే నీవు మరణించు వరకు దారి పొడవుత తెలిసి తెలియక ఎక్కడో పొరపాటు జరిగితే ఉంటది, కానీ ఆ పొరపాటులన్నీ నీవు ప్రభు యొద్ద పరచవలసి ఉన్నది. హల్లెలూయా. ఎవరి యొద్దమ్మా? అన్న ఒకడే చెప్తున్నాడు, మీరు చెప్పట్లేదా? అంటే ఆయన ఒక్కడికే పాపములు క్షమించబడాలా? మీకు వద్దా? గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ప్రతి దినము మనము దారిలో వెళుతుంటే గాని, తెలిసి తెలియక గాని, మాటల్లో గాని, చూపుల్లో గాని, చేతుల్లో గాని పొరపాటు జరగడం మనుషుల్లో ఇది సహజమైన పద్ధతి. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నేనైతే ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా. ఒప్పుకున్న వాళ్ళందరికీ దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒప్పుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ జరిగే పొరపాటులను ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములో జయప్రవేశం వెళ్ళినప్పుడు యెరూషలేము దాకా పరిచిల్లు. హల్లెలూయా. ఏం చేశారు?
యెరూషలేములో వెళ్ళేదాకా, అంటే ఆ చర్చిలోకి వెళ్ళేదాకా పరిచి అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ గా ధరించుకుంటున్నాను. అందుకే అప్పుడు చెప్తున్నాడు కదా, ఆమె తెల్లటి వస్త్రము ధరించుకొనెను. రాజుగా ఆ ప్రభువుల వారు ఏదను, నీవు నీ పాపములు క్షమించబడతాయి, నీవు రక్షింపబడతావు, నీవు ఆయన ద్వారానే నీకు మోక్షం ఉంది, ఆయన ద్వారానే నీకు పరలోకం ఉంది, ఆయన ద్వారానే నీకు నిత్య జీవం ఉంది, ఆయన ద్వారానే ఈ భూమి అందు కూడా నువ్వు మేలులు పొందుకుంటావు అని నీలో కలిగినప్పుడు నీవు ఆయన ఎదుట ముందు చేయవలసిన పని ఏమిటో తెలుసా? నీ పాపమనే నీ రక్షణ అనే వస్త్రమును ఆయన ముందు పరవడం. హల్లెలూయా. అర్థమైందా? నీవు ఎన్ని చేసినా ఏది చేసినా కానీ ప్రభువుల ముందు నీ రక్షణ అనే వస్త్రాన్ని ఆయన ముందు పెట్టకపోతే నీవు ఏమైతుందో తెలుసా? ఆయన పెట్టిన తర్వాత, ఆయన ముందు పెట్టిన తర్వాత, రక్షణ ఇచ్చబడిన తర్వాత ఇక ఎట్లా ఉంటుందంటే అలా ఉంటుంది. ఒక్కవేళ నువ్వు రక్షింపబడనున్నది ఎడరా దాని కిందికి వస్తే ఒక అంజూరపు చెట్టును గుర్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రెండవది వింటున్నారా? అంజూర చెట్టు ఉన్నప్పుడు ప్రభువుల వారట ఆకలి కొనినారు. ఏం చేయనారు? మరి ఏ ఆకలి ఉన్నాడయ్యా? ఈ అంజూరపు చెట్టు మాట్లాడినప్పుడు ఏ ఆకలి కొనవలసి ఉన్నది ప్రభువుల వారు? గుర్తుపెట్టుకోండి, నీవు రక్షింపబడిన తర్వాత, ఆయన మీద ఆధారపడిన తర్వాత నీవు చేయవలసినది ఏంటంటే ఆత్మల భారము. హల్లెలూయా. ఏమంట? ఆత్మల భారం నీలో ఉండాలి. ఆత్మల భారం లేకపోతే గుర్తుపెట్టుకోండి, నీలో నీవు రక్షింపబడిన తర్వాత, అమ్మ వింటున్నావా? నువ్వు కుర్చీలో కూర్చుంటే నేను నాకు కనబడతావు, కిందికి చూడవలసి వస్తుంది, లేకపోతే ఆ కుర్చీలో కూర్చో. హల్లెలూయా. నువ్వు వింటున్నావా లేదా నేను చూడట్లేదు కదా, అందుకని అందరు వినాలి. అందరు వినకపోతే నాకు మంచిగా అనిపేది, ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. వినిన వారు రక్షింపబడతారు, వినని వాళ్ళు శిక్ష విధింపబడతారు. ఆ శిక్షకు అర్హుడు ఎవరై ఉన్నారంటే మొదట పాస్టర్ గారే. మీకు అందరికి తెలుసో తెలియదేమో తెలియదు కానీ, సరి చెయ్యకపోతే ఆ నాయకుడు శిక్ష ఉంటాడు. మోషే సరి చేయకుండా ఇష్టానుసారంగా ఆయన చిన్న కోపించినప్పుడు ఆయన చూడలేదు, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూడకుండానే మొదటనే మరణించుడు. ఎందుకు? అన్ని విషయాలు సరి చేసుకుంటూ వస్తుండు, గద్దించుకుంటూ వస్తుండు, కానీ ఒక్క విషయంలో దేవునికి విరుద్ధమైనది లేదు, దేవుణ్ణి అడగకుండా. అర్థమైందా? ఆ తర్వాత ఉన్నప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పను. అందుకని చెప్తున్నా, నేను అందుకని ప్రతి వారిని అందుకని ఇట్లా చూస్తుంటాను. నాకు చూడడానికి గల కారణం ఏంటంటే, మిమ్ముల గద్దించకపోతే నాకు ఆయన వేసే శిక్ష చాలా పెద్దది. నేను వచ్చినా రాకపోయినా నేను బాధపడను. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నా చెప్పడం అంతే, తర్వాత బాధపడను. ఎందుకు బాధపడను అంటే, నా చేతులు కడిగేసుకుంటా, పిలాతు కదా కడుక్కున్నట్టుగా. ఈ నీతిమంతుడి రక్తము నా మీదకి, నా పిల్లల మీదకి రావద్దని చేతులు కడుక్కుంటాడు నీతిమంతుడు. అర్థమైందా? ఎందుకు? నేను కూడా అలాంటి వాడిని. నేను ఖచ్చితంగా కడుక్కుంటా. నా గురించి మీకు తెలుసో తెలియదో, నేను ఎంత అంటే చాలా ఏ విధంగా ఆలోచిస్తా, ఈ విషయాలు ఆలోచించినప్పుడు చాలా కఠినంగా ఆలోచిస్తా. అందుకనే ఈ అంజూరపు చెట్టును గుర్తు చేసినప్పుడు ఆయన ఆకలి కొనినట్ట, ఆకలి కొనినప్పుడు ఆయన వెళ్తుండంటే దాని మీద తినడం అనే వరకు ఒక ఫలం లేదు. హల్లెలూయా. ఏం లేదు, ఏ ఫలం కనబడలే ఆయన. ఇక ఆయనకు మహా కోపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? కోపం వచ్చేసి దాన్ని ఏం చేశాడంటే శపించి పడేసాడు. ఏం చేశాడు? మన జీవితాలు గుర్తుపెట్టుకోండి, చాలా మందికి రహస్యం ఇది చెప్తున్నాను. ఈ రహస్యం నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు మహా బాగుపడతావు. దీన్ని టూకీగా చెప్పి తాకిస్తా, ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఉపమానం చెప్పినట్టుగా నేను కూడా ఉపమాన రీతిగానే చెప్తా. నీ జీవితంలో నువ్వు రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మీద నీ పాపము నీ భారము మోపిన తర్వాత నీవు ఇతరులకు ఆయన గురించి చెప్పకపోతే దేవుడు నిన్ను వదిలేస్తాడు. ఏం చేస్తాడు? ఆయనకు కావాల్సిందే అదే దాహం. దాన్ని చూశాడు. 12 నుండి 14 వచనం చూస్తాడు. దాన్ని శపించేశాడు. శపించి ఏం చేశాడంటే దేవాలయాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళాడు. ఇక దానివల్ల ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి, ఏమని చెప్పిండు? దానివల్ల ఉపయోగం లేదని. తర్వాత 15వ వచనం నుండి చూసుకుంటే ఆయన దేవాలయంలో ప్రవేశించిండు. చూసి ప్రవేశించిన తర్వాత ఆ దేవాలయం పాడై ఉన్నది. ఏమై ఉన్నది? చాలా మంది దేవాలయాలు పాడై ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది దేవాలయాలు పాడై ఉన్నాయి, వేషధారుల వరే ఉంటున్నాయి.
పైకి భక్తి కలగనే కనబడుతున్నాయి, కానీ ఆ ఉండిలో లోపలికి వచ్చే వారిలో జీవితంలో వేషధారణ కనబడుతుంది. ఇష్టానుసారంగా జీవించడానికి, ఇష్టానుసారంగా బ్రతకడానికి నీవు దేవాలయానికి రావాల్సిన అవసరము లేదు. నీ జీవితాన్ని బయట చూసుకోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి నీవు బయట చూసుకోవచ్చు. అందుకని అంటాడు 17వ వచనం చూడండి, 17వ వచనం అనుకో, నా మందిరము, ఆయన బోధించుచు నా మందిరము ఆ, సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడు. ప్రార్థన మందిరము అన్నబడును. రాయబడలేదా ఆ? అని రాయబడలేదా? ఆయన రాయబడలేదా? గుర్తుపెట్టుకో, ఏందంట? సమస్త అన్యజనులకు. ఎవరికి? మంచిగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నిన్ను, నీవు దేవుని మందిరానికి నీ వస్తున్నావంటే నిన్ను అన్యజనులు గమనిస్తున్నారు. ఎవరు గమనిస్తున్నారు? చూడండి మంచిగా నేను చెప్తున్నా. ఏం చెప్తున్నా వింటున్నావా దేవేందర్? నీవు దేవుని మందిరానికి ప్రతి ఆదివారం నువ్వు తయారై వస్తున్నావంటే పలాని నాగరాజు ఏం చేస్తున్నాడు, స్వరూప ఏం చేస్తుంది, అర్థమైందా? సమస్తమైన వారు మిమ్మల్ని చూస్తారు. అర్థమవుతుందా? సులోచనక్క వినబడుతుందా? చూస్తానా చూస్తలేరా? నువ్వు మందిరానికి పోతున్నావు అని తెలుసా? అదిలా మరి ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అవుతుంది. కానీ నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావో తెలుసా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూద్దామా? తీయండి త్వరగా. నువ్వు ఎలా ఉంటున్నావంటే, దేవుడేమో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని దేవుడు చెప్తున్నాడు. నా మందిరాన్ని దొంగల గృహాలుగా చేస్తున్నారు అనడానికి ముందుకు నేను 5:1 ప్రసంగి. నువ్వు దేవుని మందిరంకు పోవునప్పుడు, ఎక్కడనట? దేవుని మందిరంలో. ఇక చూడండి, ఇక నేను వస్తున్నా, నేను చూస్తున్నా, ఇగో ఇది నేనున్నా. నేను దేవుని మందిరంలోకి పోవునప్పుడు చెప్పు, చదువు. జాగ్రత్తగా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. నీ ప్రవర్తన జాగ్రత్త అంటే ఇగో చూడండి, కుర్చీలో కూర్చునే పద్ధతి. ఓకే, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. ఇంకా బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే, గుర్తుపెట్టుకో, బలి అనగా ప్రార్థన. బుద్ధిహీనులు, చాలు ఒక్క నిమిషం. బుద్ధిహీనులు అంటే, బుద్ధిహీనులు ఎవరా ఉంటారంటే వేషధారుల వల్ల వచ్చి వట్టిగా, ఇక ఆ వేషధారణ గురించి తర్వాత చెప్తా, కానీ మామూలుగా చర్చికి వచ్చినామంటే వచ్చి గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఇలా కూర్చుంటారు, చూసి మంచి చూపిస్తా. చర్చిలో ఎట్లా కూర్చుంటారు? ఓకేనా? ఇట్లా విన్నామా అంటే విన్నాం వాక్యం. ఇటు ఈ కాళ్ళు ఊగుతా అంటే ఇటు ఇదేంట అంటారు, ఇట్లా వీకుతాంటారు. ఎవరన్నా ఒక అధికారి ముందుకెళ్ళి ఇలా కూర్చొని ఇలా ఊపండి, అధికారి ఉండనిస్తాడా? అర్థమైందా? ఒక ఎమ్మెల్యే ముందుకెళ్ళి మీరు ఇట్లా కాళ్ళు ఊపుకుంటే ఆయన కుర్చీల మీద ఇట్లా కూర్చొని ఇట్లా ఊపుకొని, ఆయన పక్క పంటాడు ఏం చేస్తాడు? బాడిగాడు తీసి ముందుగా లేపటి దీన్ని బయట విసిరేస్తాడు ముందుగా, అంటేనా కదా? గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు మనలో కూడా చాలా మంది అట్లా కూర్చున్నాడు. ఒకసారి చెప్దాం, ఈ రోజు వాక్యం వచ్చింది, ఈ రోజు చెప్దాం అనుకున్న వరకు ఎవరు లేకపోయారు. బుద్ధిహీనులు అర్పించినట్లు. ఎవరు వాళ్ళు? బుద్ధిహీనులు అర్పించినట్లు. చదువునా? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏందంట? వచ్చినావు, పాస్టర్ ఏం చెప్తున్నాడో దాన్ని ఆలకించాలి, దాని మీద శ్రద్ధ కలిగి ఉండటం చాలా ముఖ్యం. హల్లెలూయా. అందుకనే ప్రభువుల వారు ఏం చెప్తున్నాడు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. నీవు ప్రార్థన మందిరంలో వచ్చి నీ ప్రవర్తనే ఇక్కడనే సరిగ్గా లేదు, బయట ఏం సరిగ్గా ఉన్నది. అర్థమైందా? దేవునికి అర్థమవుతుందిగా? దేవుని మందిరంలో నేను సరిగ్గా లేవు, కానీ నీ బయట నీ మందిరం ఎలా ఉన్నది. అందుకనే సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడితే ఆ సమస్త జనము ఇక్కడికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే నీవే. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ చెట్టును చూశాడు. హల్లెలూయా. అది ఏందంట? అంజూరపు చెట్టు, పండ్లియవలసిన చెట్టు. ఏం చేయట్టు? ఫలించవలసిన చెట్టు. నువ్వు అభివృద్ధి కావలసినది.
కానీ నీ ప్రవర్తన విషయంలో దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, దేవాలయంలోకి వచ్చినప్పుడు, నీ ప్రవర్తన విషయంలో, నువ్వు వినే శబ్ద విషయంలో, వినడంలో కూడా, ఈ వినే విషయంలో నీవు జాగ్రత్తగా చూసుకొనకపోతే, అర్థమైందా? వేషధారులుగా నువ్వు ఇక్కడికి వస్తే, అది వదిలిపెట్టకపోతే, ఆ విషయాన్ని నువ్వు వదిలిపెట్టకపోతే ఏమైతుందట? ఇక నేను చెప్పాలనా? నీవు ఎండిపోతావు. ఏమైపోతావు? ఎండిపోతావు. ఎందుకు ఎండిపోతావు అంటే అది ఒక విశ్వాసము. దేవుని మీద ఇది ఒక విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, విశ్వసించి ఏదైనా చెప్పుడు అంటాడు. అందుకని ఆయన ఏమంటాడంటే, మళ్ళీ కొంచెం ముందుకెళ్తే విశ్వాసం గురించి మాట్లాడతారు. శిష్యులు అందరూ వెళ్తున్నాడు. ఇది 4వ విషయం, విశ్వాసం ఒక శక్తి చెప్తాను. అందరూ వెళ్తున్నాడు మళ్ళీ వెళ్తున్నా అంటే శిష్యులు అని మాట్లాడుతున్నాడు అంటారుగా, ప్రభువా నీవు ఆ గద్దించిన శపించబడిన ఆ చెట్టు వెండిపోయి ఉన్నది. ఏమంట? వెండిపోయి ఉన్నది. ఎందుకు? అప్పుడు చెప్తాంటాడు, విశ్వాసం ఒక శక్తి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవేందర్ ఒకరి దగ్గరికి ప్రార్థన తీసుకుపోయాడు. వాళ్ళకి మేలు జరిగిందని వాళ్ళు ఇంకోళ్ళకి నింబరిచ్చారు. వాళ్ళకి నింబరిస్తే వాళ్ళు ఏం చెప్పినారంటే, వాళ్ళు చర్చికి పోతున్నట, వారి వెనుక వచ్చిన వాళ్ళు ఉన్నారు చర్చికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇద్దరిని ఎవరు తీసుకోవాలి? కొరనేల అన్న తీసుకుంటే ఇట్రా అన్న, కొరనేల అన్న దేవేందర్ ఇద్దరు రండి త్వరగా రండి. వీళ్ళిద్దరిని తీసుకుంటా. ఎందుకంటే కొరనేల అన్న ఊరికే దోమలీగలు కొడతాడు. హల్లెలూయా. ఇగో ఇద్దరు ఇట్లున్నారు, వీళ్ళిద్దరు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మొదట ఈయన నమ్ముకున్నాడట, రెండవదిగా ఈయన నమ్ముకున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? మొదట ఈయన నమ్ముకున్నాడు, రెండవదిగా ఈయన నమ్ముకున్నాడు. ఈయన మొదటి చర్చికి వచ్చిండు, ఈయన రెండోదిగా వచ్చిండు. అయితే ఈయనకు ఏం చేయందంటే, చెప్పిన దాన్ని శ్రద్ధగా వింటున్నాడు. పాస్టర్ చెప్పింది ఈయన కూడా వింటున్నాడు, కానీ వినినట్టుగా జీవించట్లేదు. ఈయన చెప్పిన దాన్ని వింటున్నాడు, ఆయనట్టుగా జీవిస్తున్నాడు. ఈయన ఏం చేసిండు? ఈయన ముందు కళ్ళ ముందట ఇద్దరు ఉన్నారు, కానీ ఈయన లేని స్థితిలో వచ్చిండు. ఈయన ఉన్నత స్థితిలో ఉండి ఇట్లెళ్ళు ఉన్నత స్థితిలో ఉండి మంచి స్థితిలో కనబడతాడు. ఈయన మాత్రం ఇదే స్థితిలో ఇక్కడనే కనబడతాడు. ఆయన చెప్పిన సాక్ష్యం చెప్తున్నా నేను. ఈయన స్థితిలో కనబడతాడు అంటే ఈయనలో ఉన్న లోపం ఏమున్నది చెప్పనా? మందిరమునకు వెళ్ళినప్పుడు, మందిరం ఏమిటి? మందిరమునకు వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా లేదు. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈయనలో ఓవర్ ఎక్సైట్మెంట్ కలిగిపోతుంది. దేవుడు చేస్తాడు, ఏం చేసినా చేస్తాడు. అది చాలా మందికి ఏమున్నదంటే, నువ్వు తప్పు చేయి, ఇవాళ వాక్యం వింటారు, పోయి మన నెక్స్ట్ బూత్ మాటలు మాట్లాడతారు, ఇంకోరు కొంత తాగుతాడు, కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడతారు, కొంతమంది అయితే ఇక మాట నోట్లకి వెళ్ళి తెరిస్తే ఒక మాట మించి దిగరు. ఇక స్త్రీలు అయితే ఇక ఆ మాట తెరిచినాం అనుకో, ఆ దాని మించి దిగరు. దిగుతారా? ఇక నువ్వు ఎట్లా ఆశీర్వదించబడతావు? కూర్చో. థ్యాంక్ యూ బ్రదర్, కూర్చో. అయితే ఈ పరిస్థితులు ఒకరి మారినే, ఒకరు మారలే. అంటే వాళ్ళు వినే దాన్ని బట్టి, వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన విశ్వసించి ఆ విధంగా నడుచుకుంటున్నాడు. ఈయన కూడా విశ్వసిస్తున్నాడు, కానీ ఆ విధంగా నడుచుకోవట్లేదు. అందుకని నేను నమ్మున్నా, దేవుణ్ణి నమ్ముకోవడం వేరు, దేవునితో జీవించడం వేరు. రెండు చెప్పాను కదా ఇంతకుముందు. ఆయనను నమ్ముకునే వారు అందరూ నమ్ముతారు దేవుడని, కానీ ఆయనతో జీవించడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అవునా కదా? ఆయనతో జీవించడంలో ఆయనకు చర్చిలకు వస్తున్న ఆ కుటుంబంలోనే, ఆ రెండు కుటుంబంలోనే వ్యత్యాసాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మీలో ఎందుకు వ్యత్యాసాలు జరుగుతున్నాయి అంటే, ఈయన చెప్తున్నాడు అందుకనే కదా. హల్లెలూయా. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే అని చెప్పాడు. ఇప్పుడు దాన్ని శపించబడింది కనుక విశ్వాసంకున్న శక్తి, ఆ శక్తి ఎవరికి ఉన్నదంటే మళ్ళీ ఆ అధికారము యేసుకి ఇవ్వబడినది. ఎవరికి ఇవ్వబడినది? యేసుకి. దేని మీద అధికారం ఇవ్వబడినది? విశ్వాసం మీద అధికారం ఇవ్వబడింది. ఒకసారి ముందుకెళ్తే చూద్దామా? శిష్యులు చూసి అన్నారట, చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవరైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తమ మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏందంట? ఎందుకు ఇంత మాట చెప్తున్నాడు ఆయన? నీవు వస్తున్నావు, కానీ మొదట జయము గురించి తెలుసుకోవాలి, రెండవదిగా నీ జీవితం గురించి తెలుసుకోవాలి,
మూడవదిగా దేవాలయ పద్ధతి గురించి తెలుసుకోవాలా. నాలుగవదిగా యేసు అధికారం గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? ఇది ఆయన అధికారం. ఆయన అధికారాన్ని నీ జీవితంలో చూపిస్తున్నాడు. నీవు చెట్టు వంటి వాడివి, నువ్వు అంజూరపు చెట్టు వంటి వాడివి కనుక ఆయన మొదట ఆయన జయప్రయోజనం ఆయన తెలిసిన తర్వాత నువ్వు వింటలేవని నిన్ను శపించాడు. నిన్ను శపించినప్పుడు అది జరుగుతుందని తెలుసుకున్నప్పుడు ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆ శిష్యులు అడిగినప్పుడు ఇప్పుడు నువ్వు నా అధికారానికి లోబడుతున్నావా అన్న విషయాన్ని గుర్తు చేయడానికే ఆయన చెప్తున్నాడంటే ఈ శపించబడిన జీవితాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ఆయన మళ్ళీ ఒకటి ఏమని చెప్తున్నాడంటే విశ్వాసం అనే నమ్మకాన్ని తీసుకొచ్చి మన ముందు పెడతాం. ఏం పెడుతున్నాడు? అర్థమైంది కదా లాజిక్. విశ్వాసం అనే నమ్మకాన్ని. ఎందుకు శపించబడిన జీవితాలు అంటున్నాను? మన పితరుల వల్ల ఈ నేల మనతో పాటు నేల కూడా శపించబడింది. తెలుసు కదా, ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటది. ప్రతి ఆదికాండం 1 నుండి 5 అధ్యాయాలు ప్రతి వాక్యానికి మనం జోడి చేసుకోవచ్చు. ఎన్ని అధ్యాయాలు? 1 నుండి 5 అధ్యాయాలను ప్రతిరోజు మనం వాటిని ధ్యానించుకున్నా కానీ మనకు అది సరిపోదు. అన్నిటికీ లింక్ అయి ఉన్నది. అది ఏమై ఉన్నది? ఇక్కడ శపించబడింది అంజూర చెట్టు కూడా అది లింక్ అయి ఉన్నది, జీవితానికి లింక్ అయి ఉన్నది. అర్థమవుతుంది కదా? అయితే ఆ విశ్వాసం అనే అధికారాన్ని వారికి చూపిస్తున్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నీకు అధికారం ఇస్తున్నా, నాకున్నది అధికారము, అదే అధికారము నీకు ఇస్తున్నా. ఇప్పుడైతే అది ఎండిపోయింది కదా, ఇంకొక అడిగి పోయిన తర్వాత దాన్ని చిగురించి అంటాడు. అది ఎప్పుడంటే అది తర్వాత అధ్యాయంలో ఉంటుంది మనం వెళ్ళినప్పుడు. అయితే ఇక్కడ అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ కొండను చూసి అది తీసుకుపోయి ఆ సముద్రంలో పడతాయి. నీలో సమస్య ఉన్నది, నీలో ఎండిపోయిన జీవితము, నీరు లేకుండా ఉన్న నీ జీవితంలో నీరు పోయడానికి ఆయన అంటున్నాడు ఇప్పుడు విశ్వాసం ఉంచు నా మీద. ఎవరి మీద? నువ్వు విశ్వాసంతో ఆ పదాన్ని వలుపు, నా జీవితం మారును గాక అంటారా? ఇప్పుడు అంటారా? ఇప్పుడు విశ్వాసంతో అంటారా? ఇప్పుడు అనండి ఎవరికి వాళ్ళు, నా జీవితం మారును గాక, నా పిల్లలు ఆశీర్వదించబడుదురు గాక, నేను లేచినను పడుకున్నను ఆశీర్వదించబడుదును గాక. అయ్యో ఏమంటాను? నేను లేచినను నేను పడుకున్నను ఆశీర్వదించబడుదును గాక, నేను నడిచినను ఆశీర్వదించబడుదును గాక, నేను మాట్లాడినను ఆశీర్వదించబడుదును గాక అనాలి. అంటలేరు. సరే మీరు అనలేకపోతే మీ పక్కలో చూసి అనండి, బ్రదర్ నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు, సిస్టర్ నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు అనండి. అంటున్నారా? అయ్యో విశ్వాసంతో చెప్పాలి. ఏమేంతో చెప్పాలా? విశ్వసించుడి. ఇక్కడ వారికి గుర్తు చేస్తున్నాడు, విశ్వాసాన్ని గుర్తు చేస్తున్నాడు. దాంతో పాటు ఇంకా కిందికి వస్తే దైవిక అధికారాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. నా అధికారం ఏమిటో నీకు గుర్తు చేస్తున్నా. 5వదిగా చెప్తున్నాడు, అధికారాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ విశ్వాసాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒకసారి చూసుకున్నాం 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దామా? ఈ విశ్వాసం హబక్ 700 పైన ఉంటుంది పేజ్ నెంబర్. హబక్ రీబాక్ సూర్యాల హబక్కు 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. ఏందంట? ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పించిన దీని మీద మీకు ఏమైనా సందేశపడుతున్నారా? సందేహం ఉందా? కిరణ్ అన్నకు ఉన్నట్టున్నది, అందుకని ఆలోచిస్తుండు బాగా. చదవాలి. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఏం మూలంగా బ్రతుకుతాడట? విశ్వాసము. మరి దాని పైన ఏమున్నది? వారు యథార్థ పరులు గాక. తమలో తాము వాక్యం చెప్పిన కదా అయ్యా. ఇప్పుడన్నా యథార్థ పరులు అయినలా కాలేదా? అయినారా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏ విధంగా బ్రతకాలట? నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఇప్పుడు విశ్వాసంతో పలికిన మాటలు ఉన్నాయి కదా, అవి మీ జీవితంలో నెరవేరుతాయని నమ్ముతున్నారా? ఏమో సందేహపడుతున్నారా? అక్క సందేహపడుతున్నావా అక్క? హల్లెలూయా. మీ భర్త మారును గాక. హల్లెలూయా. అయితే ఇది ఏమిటి చెప్తున్నారంటే ఇది దైవిక అధికారాన్ని చూపిస్తున్నది, ఇది విశ్వాసాన్ని చూపిస్తున్నది. ఇలా విశ్వాసం గల గ్రంథంలో ఇంకా చూపిస్తారు. రోమీలకు రాసిన పత్రిక 1:15 కూడా ఉంటది. ఈ విశ్వాసం కూడా నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును ఉన్నదా లేదా చూడండి. 1:17 రోమా. త్వరగా తీయాలి. మీరు బైబుల్ చదువుతలేరు, అందుకని మీకు ఎక్కడున్న అధ్యాయాలు తెలుస్తలేవు. బైబుల్ చదవాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. ఏంటంటయ్యా? అంతకంతకనున్నదా లేదా?
ఉన్నదా లేదా అక్కడ బైబిల్లో? వచ్చినావు, ఇప్పుడు కొంచెం కలిగింది, మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చినావు ఇంకో కొంచెం కలిగింది, మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చినావు ఇంకో కొంచెం కలిగింది. అంతకంతకు విశ్వాస మూలముగా బ్రతుకున్నట్లుగా ఆ శిష్యులకు చెప్తున్నాడు, దాన్ని నేను శపించిన, అది నాశనమైంది. దాన్ని మీరు చూశారు కదా, ఈ కొండ వెళ్ళి బొమ్మంట పోతుంది. ఇప్పుడు మీ నోటితో మాటతోనే ఆ మాటను చెప్పండి, అది చిగురించగలగా అంటే అది చిగురిస్తుంది. అందుకనే ఏం చెప్తున్నా, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్న విషయాన్ని మీకు మరలా రాయబడి ఉన్నది కదా, ఆ రాయబడిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఆ అధికారం నాకు ఇవ్వబడినది, నా అధికారాన్ని మీకు ఇస్తున్నా. అయ్యో, యేసు అధికారం ఎంతమందికి కావాలా? హల్లెలూయా. మౌనిక సిస్టర్ కొద్దిగా వచ్చు, చేయెత్తట్లేదు. యేసు అధికారం వద్దాక నీకు మరి సందేహించడం ఎలా? యేసు క్రీస్తు వారు అంటున్నాడు, ఎండిపోయిన నీ జీవితాలు, నీరు లేక ఫలము ఇయ్యక ఎండిపోయిన నీ జీవితాలను ఇప్పుడు నువ్వు నీతిమంతుడు యథార్థపరుడుగా నీవు వాక్యమిని మారిన కొలది, అర్థమైందా? నీవు నీతిమంతుడుగా మారిన కొలది ఇప్పుడు నీవు చెప్పు, నా అధికారాన్ని, నా యేసు అధికారాన్ని నేను చూపించిన ఆ అధికారాన్ని నీ జీవితంలో విడుదల చేస్తున్నా. ఇప్పుడు నీ జీవితాన్ని మార్చుకునే శక్తి మీకు కూడా ఇస్తున్నా అని శిష్యులకు చెప్పాడు. హల్లెలూయా. ఆ శిష్యులు ఎవరంటే నీవు నేనే. హల్లెలూయా. శిష్యులు ఎవరు? నీవు యేసు శిష్యులవం కదా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూ అనేకులను శిష్యులుగా తయారు చేయడం అన్నాడు. ఏమన్నాడు? అర్థమైందా? ఆ శిష్యురాలివి నువ్వా కాదా? ఇప్పుడు ఆ శిష్యురాలివి నీకు అధికారం ఇస్తున్నాడు. ఇప్పుడు నీ జీవితాన్ని, ఇప్పుడు నీ జీవితం ఎండిపోయిన జీవితం, అంజూరపు చెట్టు లాంటి నీ జీవితం కనబడుతుంది. ఇప్పుడు చెప్పు, దీన్ని చూసి నువ్వు చెప్పు, ఇప్పుడు ఇది చిగురింపుగాక, ఇది చిగురించునుగాక, ఇది ఫలమిచ్చునుగాక, ఇది ఎదుగునుగాక. ఆయన అధికారాన్ని తీసుకొచ్చి మీ ముందట పెడుతున్నాడు. ఆ ముందట పెట్టడానికి గలమైందంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆ బ్రతుకును నీ విశ్వాసం అంచెలంచెలుగా ఎదిగింపజేయాలంటే, నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే నీ జీవితాన్ని మార్చుకునే శక్తి ఇప్పుడు మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? ఇప్పుడు చెప్పండి, ఎవరి దగ్గర ఉంది? ఈ మాట కొన్నేళ్ళన్నా చెప్తే మంచిగా అనిపిస్తుంది నాకు, గట్టిగా. ఎవరి దగ్గర ఉన్నది? రైట్, గుర్తుపెట్టుకో. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. నీవు నమ్ము. ఒకసారి నాలిక గురించి చెప్పాను. నాలిక గురించి చెప్పినప్పుడు ఏం చేస్తున్నానంట, ఈ నాలిక రెండు విధాలుగా మాట్లాడుతూ ఉంటది. ఒకసారి ఏం చేస్తున్నట్టు ఒక అమ్మను గుర్తు చేశాను. అమ్మ ఏం చేస్తుంది, బాగా ప్రార్థన, భర్త మారాలని ప్రార్థన చేసి తర్వాత అడగగానే, ఏ వాడు మారతాడా అయ్యా, ఇక వాడే మారతాడు, ఇక మారడు ఇక. మరి ఇప్పటిదాకా ఏడ్చి ప్రార్థన చేసినావు కదా తల్లి, తల కొట్టుకుంటూ చేసినావు కదా అంటే, ఎంత చేసినా వాడు మారతలేడా? మారాలని నువ్వే అంటాంటివి, మారతలేదని నువ్వే అంటాంటివి. ఇక ఏది కావాలి? ఇక మరి నీలో విశ్వాసం ఏదిగా? అర్థమైందా? ఇప్పుడు చెప్తాను, నీ అల్లుడు మారతాడా అంటే మారడా? మీ భర్త మారతాడా మారడా? హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు, అధికారం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఆయన పెట్టడానికే జయ గీతం పాడిండు ముందుగా. హల్లెలూయా. జయము ఎందుకో? అధికారము. మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయన నీకు నాకు అధికారం ఇస్తున్నాడు. నీ జీవితం మీద, నీ మార్పు గురించి నీకే అధికారాన్ని తెప్పి చూపుతున్నాడు. అది ఏ విధంగా చూపిస్తున్నాడంటే లేఖనాల ద్వారా చూపిస్తున్నాడు. అందుకని శిష్యులతో అంటున్నాడు, నీవు ఈ కొండను చూసి, సాధ్యమైన పని అయ్యాది. ఈనాడు కొండలు పలగొట్టి స్టోన్స్ తయారు చేస్తున్నారు. అక్కడ చూసే వరకు నేల అయిపోతుంది. అక్కడ ఒక మంచి సుందరమైన ఇల్లులు కడుతున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యపడుతున్న పనే ఇప్పుడు సాధ్యపడుతున్న పనే. అందుకనే నీ మొదటి విశ్వాసాన్ని తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కష్టపడుతున్నాడు. అందుకనే ఈ కఠినమైన రోజులు తెస్తున్నాడు. ఎందుకంటే ఈ కఠినమైన రోజుల్లో నీ విశ్వాసము ఇంకా కొంచెం ఉప్పొంగాలి అని. నీలో శ్రమ కలుగుతుందంటే నీలో విశ్వాసము ఇంకా కొంచెం పెరగాలి అని.
నీలో బాధ కలుగుతుంది అంటే ఆ బాధను బట్టి నీవు ఇంకా దేవుణ్ణి స్తుతించాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కదా నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవడానికి నీ చేతికి అధికారం ఇచ్చానయ్యా, ఆ విషయాన్ని నువ్వు గుర్తించట్లేదే. ఇప్పుడు అందుకనే చూడు, ఆ కొండ నీ ఎదురుగా కనబడుతుంది అంటే ఆ కొండ లాంటి సమస్య నీ ఎదురుగా కనబడుతుంది, ఇక ఈ సమస్య తీరదు అన్న విషయం నీలో కనబడుతుంది. అప్పుడు అంటున్నాడు, ఆ కొండను చూసి నీ విశ్వాసంతో వెళ్ళి సముద్రంలో పడిపో. సముద్రంలో ఎంత పెద్ద కొండేసినా గానీ సముద్రమే కనబడుతుంది. హల్లెలూయా. ఏం కనబడుతుంది? సముద్రం. ఈ ఊరినంత తీసుకుపోయి అక్కడ పెట్టినా గానీ సముద్రంకు ఏం కాదు. హల్లెలూయా అన్నా కదా. అందుకని ఏమంటున్నాడు, నీ కొండ లాంటిది కష్టమేనా, ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైనను, అంతేనా కదా, మస్తు పాట పడతాం కదా. ఎన్ని బాధలున్నా ఇబ్బందులున్నా ఆయనను మాత్రం మరవం కదా. అందుకనే ఆయన మరవకుండా నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునన్న మాట ఏమిటంటే, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుందయ్యా. ఇప్పుడు నీ కొండలాంటి సమస్య ఉన్నా దాన్ని తీసుకుపోయి ఆ సముద్రంలో పడి అది చిన్నగా అయిపోతుంది, దానికి అసలు లేదు. ఎందుకంటే నేనున్న నా అధికారాన్ని నీకు ఇస్తున్నా, నా అధికారాన్ని నీకు బదులు చేస్తున్నా. ఎందుకంటే నీ రక్షణ అనే వస్త్రము నా ఎదుట పరిచావు గనక. చూసినావా ఎక్కడి నుండి ఏడుకుందో? అర్థమవుతుందా అప్పుడు నీకు? బట్టలు ఎందుకు వరవలసి వచ్చింది? అధికారానికి, యేసుక్రీస్తు వారికి అధికారానికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? వారు వాళ్ళ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎంతో ఉన్నాయి. ఈ కుమారుడికి పెళ్లి అయితే లేదన్న సమస్య ఉన్నది. అవన్నీ ఇట్లాంటి ఎన్ని బాధలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన మీద అధికారం బలిచినప్పుడు ఆయన నీకే అధికారం ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి వస్తున్నావు. అందుకనే కొద్దిమంది సక్సెస్ గురించి చెప్తున్నా అంటే, నువ్వు బాగా కష్టపడాలి, కష్టపడితే నేను పైకి వస్తుంటావు అనేది మోటివేషన్ మెసేజ్లు చెప్తున్నాడు కొన్ని విషయాలలో. అర్థమైందా? రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ మధ్యలో చాలా మంది ఎంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పోయినప్పుడు నువ్వు బాగా తిరగాలి, బాగా తిరగాలి, చూడాలి, కొలతలు అవి చూసి ఎవరు కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి వాళ్ళకు నువ్వు బాగా చెప్పగలిగిన ఉండాలి. నీ మాట వాచర్యత ఉంటే వాళ్ళు కొననిచ్చేటట్లుగా వాళ్ళని చేసుకోవాలని బాగా ట్రైనింగ్ ఇస్తుంటారు. తెలుసా? ఏదైనా ప్రోడక్ట్ అమ్మినప్పుడు కూడా ఆ ప్రోడక్ట్ మన ఇళ్ళకి వచ్చి కొంతమంది ఈ సబ్బులు కొనండి, ఈ సరుపులు కొనండి, ఇవి కొనండి అని చెప్తున్నారు. తెలుసా? వారికి ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు. ఏం చేసి పంపుతారు? ట్రైనింగ్. వాళ్ళ మనోధైర్యాన్ని నింపుతారు. ఈ చర్చి కూడా అంతే, నీలో మనోధైర్యాన్ని నింపుతుంది. నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నువ్వు కృంగిపోతున్నావేమో, వీటన్నిటి నుండి సక్సెస్ అవ్వడానికి, నీవు సక్సెస్ కావడానికి, నీ విశ్వాసాన్ని పొంగించడానికి, క్షణక్షణం నీ విశ్వాసాన్ని ఇంకా కొంచెం లేపడానికి, నీ సమస్యను ఇంతకుముందు ఏం చెప్పాను, చర్చికి ఎందుకు రావాలని చెప్పాను కదా. చర్చికి ఎందుకు రావాలని చెప్పినప్పుడు నీ సమస్యను నీవే అధిగమించడానికి, నీ సమస్యను నీవే పారదోలడానికి నీకు యేసు అధికారాన్ని బదిలీ చేస్తున్నాడు. ఆ బదిలీ చేసుకోవడానికే నీవు ఆయన సన్నిధికి వస్తున్నావు. ఆ బదిలీ చేసుకోవడానికి, అధికారం పొందుకోవడానికే ఆయన సన్నిధికి వస్తున్నావు కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు సమస్య కనబడుతుందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన వాక్యం బట్టి మీలో ఉన్న సమస్యను ఒకసారి ఇట్లా మ్యాచ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఆ సమస్య మీకు కనబడుతుందా? ఇప్పుడు అనండి, ఏ సమస్య అయితే ఉందో మీ మనసులో అనుకోండి, నా సమస్య యేసు నామమున నువ్వు ఆ సముద్రంలో పడవో అనండి. కళ్ళు మూసుకొని, ప్రభువా నీ సమస్య ఏమున్నదో, నీ బాధ ఏమున్నదో, నీ ఇరుకు ఏమున్నదో, నీది ఏది ఉన్నదో గుర్తుపెట్టుకో. నీ సమస్యను ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే చూసుకో. అందరు మోకరించండి, నేను ప్రార్థన చేయబోతున్నా. నీ సమస్య ఏదైనా గుర్తుపెట్టుకో, యేసు అధికారం నీకు కలిగినది, దైవిక అధికారం నీకు కలిగినది. నేను ఏం చెప్తున్నానంటే దైవిక అధికారం కలిగినది.